ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు గ్రంథము 4వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదువుకుందాం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్రులు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్లు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆమెన్. యోబు ఎందుకు గ్రేటో దేవుడు సాతానుతో ఇలా చెప్తున్నారు. యోబు లాంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు భూమి మీద ఎవ్వరూ లేరని చెప్తున్నారు. కానీ యోబు ఫ్రెండ్స్ అతని కోసం ఏమంటున్నారు? నువ్వు ముందు మాకంతా హెల్ప్ చేసావు, ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళందరికీ హెల్ప్ చేసావు, కానీ నీకు కష్టం వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉంటున్నావు అని అడుగుతున్నారు. యోబుకి అతనికి వచ్చిన కఠినమైన శ్రమలను బట్టి దేవుడిని క్వశ్చన్ చేశారా? లేదు కదండి. దేవుడి దగ్గర నుంచి ఓన్లీ బ్లెస్సింగ్సే కావాలా, శ్రమలు వద్దా అని అడిగారు. అందుకే కదా దేవుడు తర్వాత డబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాంటి టెస్ట్ మనకొస్తే పాస్ అవుతామా? దేవుడు మన కోసం ఏమని చెప్తారు ఒకసారి ఆలోచించండి.